న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి మెట్రో రైలు నడవనుండగా రేపు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరుతాయని అధికారులు చెప్పారు. మెట్రో రైలు స్టేషన్లలో సిబ్బంది పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, అయితే గీతగా రేపు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇటు మెట్రో ఎల్ఎన్టీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. సమయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు ఈ రైళ్లు అయితే నడుస్తాయి. అయితే రేపు అర్ధరాత్రి సెలబ్రేషన్స్ నగరంలో చాలా గ్రాండ్ గా జరుగుతాయి కాబట్టి 1 గంటకి చివరి రైలు అయితే బయలుదేరడం జరుగుతుంది. ఇటు నాగోల్, ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్ ఈ 4 టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 టెర్మినల్స్ నుంచి కూడా రాత్రి 1 గంటకి చివరి రైలు బయలుదేరి 1 గంట 45 నిమిషాలకైతే గమ్యస్థానాన్ని చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఎంజాయ్ చేయడానికి వస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా మెట్రో రైల్ని వినియోగించుకోవాలంటూ కూడా ఎల్ఎన్టీ మెట్రో అయితే సూచిస్తుంది. మరోవైపు లక్డీకాపుల్, ఖైరతాబాద్, హైటెక్ సిటీ ఈ 3 మెట్రో స్టేషన్లకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు. మరోవైపు ఎవరైనా సరే క్రమశిక్షణతోనే లోపలికి రావాలంటూ కూడా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. ఎవరైనా మద్యం సేవించి లేకపోతే మద్యం బాటిల్స్ తో లోపలికి వస్తే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోకి లోపలికైతే రానివ్వమంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అలాంటి వ్యక్తులు సిబ్బందితో గొడవ పడితే వాళ్ళపైన కేసు కూడా నమోదు చేస్తామంటూ కూడా ఎల్ఎన్టీ చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా నగరవాసులు అర్ధరాత్రి వరకు కూడా ఏదైతే రేపు సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎల్ఎన్టీ మెట్రో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రేపు 1 గంట వరకు అయితే ఈ రైళ్లు అయితే ప్రయాణికులకు అందుబాటులోకి అయితే ఉంటాయి. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.